హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత పడుతున్నాను ఈ వీడియో. మళ్ళీ చాలా, ఎందుకంటే నాకు మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ స్కూల్ వెంటనే స్టార్ట్ అయిపోయింది. నాకు టైం కూడా దొరకలేదు వ్లాగ్ చేయడానికి. సో ఇవాళ ఏంటంటే, ఇవాళైతే డేట్ వచ్చేసి 24th April. ఇవాళైతే మళ్ళీ మన నాన్నపడి వెళ్తారు. అవును, అంటే మన నాన్నపడు అక్కడి నుంచి కార్ నుంచి వచ్చినాం కదా. సో ఆ వ్లాగ్ ఒకటి, ఆ తర్వాత ఒక మ్యాగీ వీడియో పెట్టాను, ఎందుకు చేశాను అనిపించింది. తర్వాత ఇదే వ్లాగ్. సో మధ్యలో టైం కూడా దొరకలేదు. సో ఇవాళైతే మనం ముంబై నుంచి మళ్ళీ నాన్నపడాల్తున్నాం. ఓకే, ఇది పార్ట్స్ ఒక 2-3 పార్ట్స్లో రిలీజ్ చేస్తాను. మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక పార్ట్ చేస్తాను. స్టార్ట్ అవ్వకముందులో ఈ వ్లాగ్ ఏమో స్టార్ట్ అవ్వముందులో ఎలా ఉంటుంది అదేమో చెప్తానేమో, లేదా ఈ వ్లాగ్లోనే మనం స్టార్ట్ అయిపోతామేమో. సో మనం మీరు చూడండి గైస్. అంతా అయిపోయింది. ఈ పని చేసే వల్ల నా తల ప్రాణం తక్కువచ్చింది. సో ఇంకొక 10-20 minutes బయలుదేరిపోతాం. ఇది నైట్ జర్నీ. నాకు తెలిసి రేపు సాయంత్రం అయితే మా ఊరికి వెళ్ళేసరికి. ఈసారి అయితే పక్కా బ్లాగ్స్ ఎక్కువగా పెడతాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను చాలా రిగ్రెట్ అయ్యా. నాకు చాలా ఛాన్సెస్ ఉంది, కానీ నేను బ్లాగింగ్ చేయలే. సో ఇప్పుడు నాకు ఎప్పుడైనా నాన్నపడి గుర్తుకొస్తే ఈ వీడియోస్ చూస్తూ ఉంటాను. సో ఈసారి ఎక్కువ వీడియోస్ చేయాల్సింది, ఎన్ని పార్ట్స్ అయినా పర్లేదు పడదాం. స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మేమైతే స్టార్ట్ చేసాం అనమాట మన జర్నీ. ఇదిగోండి, చూడండి. సీ యు గైస్ టుమారో. మార్నింగ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను ఏం తినలేదు, నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడేకప్పుడు చెప్తానే, మనం ఇంకా కర్ణాటకలోనే ఉన్నాం. ఇంకా సోలాపూర్ ఎప్పుడో దాటామంట. ఓకే, తినేన తర్వాత లాక్ చేస్తా. సో గైస్, మనమైతే ఇప్పుడు అదే చిన్న బ్రేక్ కాదనమాట, బ్రేక్ఫాస్ట్కి. నాకు తెలిసి మనం వెళ్ళేలోపు 4 అయింది, 4:30 అలా అయింది. ఇప్పుడు మధ్యలో ఎక్కడ ఆపటానికి లేదు. ఇండియా మళ్ళీ మధ్యలో లంచ్ బ్రేక్కే. సో అదిగో హోటల్ అయితే చూపిస్తాను. ఈసారి మనం అక్కడ ఆపేది లేదు. సో డైరెక్ట్గా లంచ్ బ్రేక్, అంటే కర్ణాటక దాటిన తర్వాత ఎక్కడో శంషాబాద్ ఎక్కడ ఉండేదంటే అక్కడ తింటావు. మీరైతే అప్డేట్స్ కోసం ఉండండి, చూడండి. సో గైస్, మేమైతే 360 kilometers అవేలో ఉన్నాం. ఇట్ విల్ టేక్ 6 hours more. మీరైతే పార్ట్ 2 కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ.